నాకిష్టమైన రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఐశ్వర్య అనుగాడితో డేట్కి వెళ్ళింది. ఇదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు నాకు కలొచ్చిందేంటి? అయినా ఇదంతా నాకెందుకు? ఈ ఐశ్వర్య వద్దు, ఈ గోలా వద్దు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయా. ఐషు, నువ్వేంటి సడన్గా? ఐషు, నువ్వు వెడ్నెస్డే కదా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? ఏం లేదు, మన సీఈఓ వాళ్ళ వైఫ్ చనిపోయారంట, సో అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఓహో, అదేంటి మరి? క్లయింట్ ఎలా ఒప్పుకున్నాడు? అదేగా, తన వైఫ్ చనిపోయిందని తెలియగానే ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. 70 crores ప్రాజెక్ట్ రా, ఏం కానట్టే వదిలేశాడు. సౌండ్స్ మ్యాజికల్ కదా. ఇదంతా ఓకే, అసలు నువ్వు రాగానే నన్ను హగ్గెందుకు చేసుకున్నావు? ఏం లేదు. ఏం లేదా? లేదేదో ఉంది, చెప్పు. ఏం లేదన్నానా, నథింగ్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. ఐశ్వర్య, ఏమైందో చెప్పు. నేను హక్ చేసుకుంటే నువ్వు డిస్టర్బ్ అవుతావో లేదో అని టెస్ట్ చేశా. డిస్టర్బ్ అయ్యావు. నువ్వు డిస్టర్బ్ అయ్యి హక్ చేసుకున్నావో, నన్ను డిస్టర్బ్ చేద్దామని హక్ చేసుకున్నావో తెలుసుకోలేనంత పిచ్చినా కూడా నేను కాలదే గానీ ఏమైందో చెప్పు. ఓకే, ఐ మిస్ యూ. కానీ ఇదేంటిది? అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, అందుకే ఈ లగేజ్. ఆనంద్, ముందా సూట్ కేసు తీసుకుని లోపలికెళ్ళు. నో ఐశ్వర్య, ఐ మేడ్ మై డిసిషన్. నేను వెళ్తాను. యు మేడ్ యువర్ డెసిషన్? నిన్ను వెళ్ళొద్దు అనట్లేదు, కాకపోతే వెళ్తే ఎక్కడుంటావు అంటున్నాను. నాకు అర్థమైంది, నువ్వెక్కడో హర్ట్ అయ్యావు, లేదా బోర్ కొట్టిందేమో. నా పాయింట్ అంతా ఒకటే, ఇక్కడ నుండి వెళ్తే బయట నీకు ఇంకొక ప్లేస్ ఉండాలి. ఓ, అయితే నేను వెళ్తే నీకు హ్యాపీనా? నువ్వు వెళ్ళిపోతే నేను వెయిట్ చేస్తూ ఉంటాను, మళ్ళీ తిరిగొస్తావేమో అని. నాకు నీతో ఎప్పుడు ఉండాలనే ఉంటుంది ఆనంద్. వెళ్ళిపోవడం ఈజీ, కానీ తిరిగి అదే డోర్ నాక్ చేసి రావాలంటే మాత్రం చాలా కష్టం. నీకు ఆ కంఫర్ట్ ఇస్తున్నాను, ఎప్పుడైనా రా, ఎప్పుడైనా పో. కానీ నీకు బయట ఇంకొక రూమ్ ఉంది అంటేనే వెళ్ళు, లేకపోతే కోపంలో వెళ్తా అంటే నీకే లాస్. ముంబై కదా, పొల్యూషన్లో తిరిగా. నేను హెడ్ వాష్ చేసుకుని వస్తాను, తర్వాత కూర్చుని కూల్గా మాట్లాడదాం, ఓకేనా? ఇప్పుడు లోపలికెళ్ళు. లేదా ఐశ్వర్య, నేను వెళ్తాను. ఏంట్రా అడ్డగాడిలా తలుపుతున్నావు? లోపల పో, లగేజ్ తీసుకునెళ్ళు. ఆనంద్, జాగ్రత్త. సరే, ఏ కాలు? ఇది సడన్ గా ఇలా తిరిగిపోయింది ఆనంద్. సరే ఆగు, రోలర్ తెస్తా. వద్దు, నేను ఒంగి రాసుకోలేను. నేను ఉన్నా కదా నాన్న, ఏం చేయను కానీ ఇంట్లో, నేను తెస్తా, కాసేపు ఆగు. వద్దు. ఏ? ఆడవాళ్ళ కాలు మగాళ్ళు పట్టుకోకూడదు. ఎవడు చెప్పాడు ఇదంతా? చీపుడు తిప్పేసుకోవటం లేదావని. బా, నీకు తెలీదా ఆనంద్, అమ్మాయిల కాలు అబ్బాయిలు పట్టుకోకూడదు. ఏంటి ఏదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడేదో జీవితంలో ఏం సాధించలేక అమ్మాయిల మీద సాధింపు కోసం చెప్పుకుంటాడు. ఆగు, రోలర్ తెస్తా, మూసుకొని రాయించుకో. బా, ఐషు, ఆ రోలర్ లేదు, నా రోలర్ ఉంది, పర్లేదా? ఏం కాదు, రాసి. చాలా నొప్పిగా ఉందిరా. ఇంకో 4 నెలలు కొట్టు, తగ్గిపోతుంది నొప్పి. నీ అబ్బా, ఈ కాలు ఉంది కదా, ఈ కాలుతో తన్నచ్చు కదా ఐషు. దూలా. వద్దులు. సరే, సరిగ్గా పెట్టు. అయినా ఇదంతా నా వల్లే స్టార్ట్ అయింది. ఏదో ఆలోచించుకుంటూ పడిపోయినట్టున్నావు. అవును, నీ వల్లే. నువ్వేం చేసావులే. మొహం అలా పెట్టక ఆనంద్, కుంటుతానేమో అని అనిపిస్తుంది. చిన్న దెబ్బే కదా. ఎక్కువ దాన్ని స్ట్రెస్ చేయకురా. మండుతుంది. ఇది రాశాను కదా,
అలాగే ఉంటది. ఆనంద్ 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 ఏంటి? అంటే నేను పిలిస్తే పలకట్లేదని. కాలికి దెబ్బ తగిలింది కదా, తగ్గిపోతులే నాన్న. అబ్బా, లేకపోతే ఇప్పుడు బానే ఉంటది, రేపు ప్రొద్దునే నరకం కనిపిస్తుంది. ఇంతకీ ఎందుకీ కేరింగ్? నీ వల్ల నేను పడ్డాననే గిల్టీయా, లేకపోతే ఇదిగో ఇలాంటి ఏదో క్వశ్చన్లు అడిగా అనుకో ఇక నొక్కి పడదు. సరే ఆగు, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. అలాగే సిల్క్ తీసుకురావా? ఫ్రిడ్జ్ లో ఉందా? సరే ఆగు తెస్తా. ఇందా. థ్యాంక్ యూ. ఇందా సిల్క్ తిను. అబ్బా వద్దబ్బా నాకు. ఎందుకు? అది పట్టుకుంటే చేతికంత బంకలా ఉంటది, మళ్ళీ కడుక్కోవాలంటే నా వల్ల కాదు. నేను తినిపిస్తారా? మరీ చాట్లా అంత చాపకు, చిరాగ్గా. ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవు. ఆనంద్, అసలు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? బంధానికి బరువు ఎక్కువ, భయానికి బలం ఎక్కువ. భరించడానికైనా బలించడానికైనా తోడొకరు ఉండాలి. మనుషుల్ని కుళ్ళపొడి చేయడానికి కులాల వరకు అవసరం లేదురా. ఇలాంటి మాటలు మాట్లాడితే చాలు అసలుకే మండిపోతుంది. చెప్పేదేదో క్లారిటీగా చెప్పు. అంటే నువ్వు అరుణ్ పెళ్లి చేసుకున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది, అది కూడా చాలా గట్టిగా వచ్చింది. అందుకే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇది ఇది కలైతే బాగుండు. ఐషు, నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదే. ఆపు ఐషు, నువ్వు వండిన వంట వల్ల నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయే అని చెప్పినా కనీసం కనికరం చూపించేదాన్ని. పిచ్చోడా, నువ్వే కదా రెడ్ డ్రెస్ అన్నావు, బ్లూ డ్రెస్ అన్నావు. నాకు తెలుసు లాస్ట్ లో ఇలాగే జరుగుద్దని. కరెక్ట్ కాల్ దగ్గర ఉన్నావు. మొహమ్మద్ తన్నాననుకో మూతి పగిలిద్ది. ఇదిగో తిడితేనేమో ఇలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతావు, కానీ నువ్వు చేసేది మాత్రం నీకు కనపడదు. నేను అరుణ్ దగ్గరికి నీకు నాకు సెట్ కాదని చెప్పడానికి వెళ్ళాను. నేను అదే చెప్తున్నా ఐషు, నీకు నాకు సెట్ అవ్వదని. నీకు నాకు సెట్ అవ్వదంటే నువ్వు నేను కాదురా. అర్థమైంది. నీకు అరుణ్కి ఒక క్లారిటీ వచ్చింది. నీకు అరుణ్కి తీసుకో. నాకు అరుణ్కే ఓకేనా? ఓకే. అయినా నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని ఎవరినో కలవడానికి వెళ్తే అప్పుడు కూడా అర్థం కాలేదా ఆనంద్ నీకు? అసలు విషయం ఏంటో? ఐషు, నువ్వు చాలా క్లారిటీగా ఉన్నాను అనుకుంటావే గానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తావే. నాకు అదే అనిపిస్తుంది. క్లారిటీ కన్ఫ్యూజన్ ఒకేసారి వస్తుంది. నాకు తెలిసి నేను కొత్త జాతిని స్టార్ట్ చేస్తానేమో. స్టార్ట్ చేయడం ఎందుకు, ముందు నుంచి ఉందిగా, అదే ఆడజాతి. ఇప్పుడు నన్ను కొట్టగే. ఐషు అది కాదే. నువ్వు నా బుజ్జి పాప కదా, ఇదిగో ఈ చాక్లెట్ తిను. నా బుజ్జులు కదా, ఈ ఒక్కసారి తినవే. అదే నువ్వు తినకపోతే మొత్తం తినేద్దాం అనుకున్నా. నేనే తింటాను. సరే నాన్న తిను. మన ఇద్దరికి సిగ్గే లేదురా. కొట్టుకుంటాం, మళ్ళీ ముద్దులాడుకుంటాం. హలో, యా వచ్చేస్తున్నా. యా షూర్, బాయ్. దీనమ్మ ఎలా మర్చిపోయాను. ఏమైందిరా? ఎవరికైనా మనీ ఇవ్వాలా? ఏం లేదు, నాకు చిన్న డేట్ ఉంది, సో వెళ్ళాలి. నీకు ఓకేగా? వెళ్ళనా అని కాదుగా, వెళ్ళాలి అన్నావు. ఇంకా నాకు ఓకేనో కాదు నీకెందుకు? ఐషు, నేనెవరికి అప్పులేను. నీకు ఇవ్వాల్సిన డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తానని భయపడాల్సిన అవసరం లేదు. అది కాదు. సర్లే, నువ్వు చాక్లెట్ తిను. ఇందా తీసుకో.
అబ్బా. సారీ లేట్ అయింది డ్యూ టు సమ్ రీజన్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అలా చూడకండి, నాకే గిల్ట్గా ఉంది. 1కి మీట్ అవుదామని ఇలా 3కి మీట్ అవ్వడం నాకే చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మన జర్నీ ఇలా స్టార్ట్ అవ్వడం. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ ఐశ్వర్య. హా? ఐ మీన్ లవ్ విత్ ఐశ్వర్య. ఐ మీన్ ఇట్. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఒక నిమిషం ప్లీజ్. నేను ఇంత స్ట్రాంగ్గా తనతో కూడా చెప్పలేను. ప్లీజ్ కాసేపు నేను చెప్పేది వినండి. ప్లీజ్ అండి, ఒక్కసారి చెప్పండి. వెయిట్. సో మీరిద్దరు ఫ్రెండ్స్, తర్వాత లవర్స్, తర్వాత యూ గైస్ జస్ట్ బ్రోకప్, ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అని అనుకుంటున్నా. ఓకే, ఫ్రెండ్స్ కాదు కానీ ఫ్రెండ్స్లా ఉంటూ కపుల్లా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. నీ ప్రాబ్లం సింపుల్. యూఆర్ ట్రయింగ్ టు ఎవాల్వ్. ఏదో బెటర్ అయ్యి తన ముందు కనపడాలనుకుంటున్నావుగా. నా కథ చెప్తే మొత్తం దరిద్రం అనుకున్నా. మీరేంటండి ఏదో కొత్త విషయాలు చెప్తున్నారు. పోనీ యూసే, ఎందుకు బ్రేకప్ చెప్పా? ఎందుకు అంటే మొదట్లో అంతా బాగానే ఉండేదండి. తర్వాత ఐ డోంట్ నో, ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, లో అంటే బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టేసిందా? నో, నిజానికి ఇంటి రెంట్ అంతా తనే పే చేస్తుంది. మ్యాక్సిమం తన శాలరీతోనే మేము సర్వే అవుతున్నాం. నిజం చెప్పాలంటే నా శాలరీ వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఏం లేదండి. కానీ తనంటే చాలా ఇష్టం నాకు. తన మీద ఎంత ఇష్టం ఉన్నా ఎందుకో తనకు నేను సరిపోనేమో అనిపిస్తుంది. తన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. ఐ థింక్ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ హర్. నీ ప్రాబ్లం ఏంటో నీకే తెలుసు, కానీ అది హైడ్ చేయడానికి ఏదేదో చేస్తున్నావు. అసలు ఈ డిస్కషన్ ఎక్కడ పెట్టాలో తెలుసా? ఐశ్వర్యతో పెట్టాలి. కానీ నో, ముందు నేను లవ్ చేయడానికి ఏదైతే ట్రై చేస్తున్నావో అదే కంటిన్యూ చేయి. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక పాత్ ఫైండ్ అవుట్ చేయి. తర్వాత ఐశ్వర్యాన్ని లవ్ చేయి. తనని అప్పుడే ప్రేమ అని చెప్పి ఇబ్బంది పెట్టకు. ఏం ఆలోచిస్తున్నావు? డేటింగ్ యాప్ ఇలాంటి అమ్మాయిలు తగులుతారని తెలిస్తే ఎప్పుడో స్టార్ట్ చేసేవాడిని. ముందు వెళ్ళి పంచుడు. ఆనంద్ చూడు, కట్టించుకున్నాను. సూపర్ కదా. చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు డూ దిస్. ఏమైందే? బాగా వాచిపోయింది. సో రైడ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. సూపర్ కదా. గుండెల మీద చేసుకొని చెప్పవే. మీ అమ్మా నాన్నకి నువ్వు ఎక్కడ దొరకవు ఎప్పటివరకు చెప్పలేదు నీకు? లేకపోతే ఏంటి ఐషు, ఒక కాల్ చేయొచ్చు కదా. లేట్ అయిపోయింది, బాబు బాగా బిజీ కదా అని అనుకున్నాను. సర్లే, ఫ్రెష్ అప్ అయి వస్తా, కూర్చో. ఓకే. జాగ్రత్త. బా, ఇప్పుడు ఐశ్వర్యాన్ని డబ్బులు ఎలా అడగాలి? ఆనంద్ ఏమైందిరా? ఇక్కడికి రా. ఏమైంది ఆనంద్?
ఏమన్నా ప్రాబ్లమా? అంటే ఐషు, నా ఐషుని డబ్బులు అడిగితే ఎందుకేమిటి అని రీజన్స్ అడగదు కదా. ఇప్పుడే పంపిస్తే బెటర్ కదా అని. మళ్ళీ రిటర్న్ కూడా ఏమని చెప్తున్నా. ఇవ్వను అని చెప్పని అవసరం కూడా లేదు. ఇంతకీ నీ డేట్ ఎలా జరిగింది? జరిగింది అంటే అది నేను చూస్తానుండు. జాగ్రత్త. తనుందా?